రెండేళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడు కేసు నమోదు చేయడం వెంటనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. తనపై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశాడా అని అన్నారు. ఎవరో ఫిర్యాదు చేస్తే తనపై కేసు నమోదు ఎలా చేస్తారని అన్నారు. కేసు వేసిన వ్యక్తికి ఈ కేసుతో సంబంధం ఏంటని అన్నారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టి క్యాడర్ను దెబ్బతీసే పార్టీని బలహీనపరచాలనే కుట్ర జరుగుతోందన్నారు. దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం టెక్కలి పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. కక్ష సాధింపు చర్యల కోసం ఇలా రెండేళ్ల క్రితం జరిగినటువంటి ఒక ఆరోపణ, నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్కి ఇప్పుడు కేసు కట్టడం. నేను లా చేశాను, లా స్టూడెంట్ని. ఇలా రెండేళ్ల తర్వాత కూడా, రెండేళ్ల ఒక రోజు ఎక్స్ట్రా అయింది, రెండేళ్ల ఒక రోజు తర్వాత కూడా ఎఫ్ఐఆర్ వేయొచ్చా? మరి ఎప్పుడైనా దానిపైన ఇదే నేను చేసినటువంటి స్టేట్మెంట్ పైన ఇదివరకు కంప్లైంట్స్ ఉన్నాయా? లేవే. మరి ఇప్పుడు ఎవరో కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ వేయడం ఏంటి? ఒకవేళ కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్. నేను పవన్ కళ్యాణ్కి దూషించానని కదా కంప్లైంట్. మరి పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇవ్వలేదే. మరి ఎవరో కిరణ్ కుమార్ అంట. ఆ కిరణ్కి కంప్లైంట్కి సంబంధం ఏంటి? అసలు నాకు కిరణ్కి సంబంధం ఏంటి? చట్టం ఎటుపోతుంది ఏంటి? కేసులు అంటే సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీగా ఉన్న నన్ను, ప్రజాప్రతినిధిగా ఉన్న నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అని నన్ను తెచ్చి స్టేషన్లో పెడితే, నన్ను తెచ్చి నా పైన కేసులు కడితే నేను భయపడిపోతాను. తద్వారా క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ చెల్లాచెదరైపోతారు, భయపడిపోతారు. ఇలా భయపెట్టి వీళ్ళని జైళ్లు, కేసులు పెట్టించి హింసిస్తే ఆ పార్టీ దెబ్బతింటుంది అని అనుకుంటున్నారు.